ఈ రోజు ఎందుకో గాని నైట్ బయట కూర్చొని తినాలనిపించింది. కానీ నాకే ఎందుకు ఇలా అనిపించిందో తెలీదు మామ. ఇది మన మజిల్ గెయినింగ్ ఛానెల్ డే 138. ఇంక ఈ రోజు సండే మనకు వర్కౌట్ గట్ట ఏమున్నది, ఈ రోజు రెస్టే కాబట్టి ఇంటికాడే మొత్తం అంతా. ఇంకా అలా లేచేనా లేదో మా అమ్మ మటన్ తీసుకురారా అన్నది. అప్పుడే మటన్ తీసుకురావడానికి వెళ్ళాను మామ. కానీ మటన్ తీసుకున్నప్పుడు నాకే ఎందుకు ఎలా అనిపిస్తుందో తెలియదు మామ. అంటే మనం డైలీ చికెన్ తీసుకుంటాం కాబట్టి చికెన్ దీన్ని కంపేర్ చేస్తే 200 ఇస్తే పావు కేజీ కూడా ఇవ్వలేదు మామ. అదే చికెన్ 200కి దగ్గర దగ్గర కేజీ వస్తుంది. మళ్ళీ చికెన్ కి మటన్ కి ప్రోటీన్ ఎక్కువ ఏదన్నా అంటే చికెన్ ఎక్కువ ఉంటుంది మామ, ప్రోటీన్ కూడా. ఏమో మరి ఎందుకు అలా ఉందో మనకు తెలియదు. ఇంకా విషయం వదిలేను మామ. ఇంటికి వచ్చి ఆమ్లెట్ వేసుకుని తిన్న తర్వాత ఈ రోజు ఎలాగా ఆదివారం కదా, ఏదో విధంగా బుక్ తీయాలి, ఎల్లుండి సెమ్ ఎగ్జామ్ ఉంది కదా అనుకున్నాను. ఇంకెలా బుక్ తీసేనా లేదు ఏమో అర్థం కావట్లేదు మామ అందులో ఉన్నదే. కానీ ఇప్పుడు దాకా జరిగిన సబ్జెక్టులు ఏదో అయిపోయినాయి, కానీ ఈ సబ్జెక్ట్ ఏంటో అర్థం కావట్లేదు మామ నాకు అసలు. ఇంకా మనం చేసేది ఏం లేదు మామ, ఏదో విధంగా రాయటమే, ఏం చేయలేము ఇంకా అంతకు మించి. మళ్ళీ ఎక్కువగా ఆలోచించిన బురదబ్బేద్దని అని చెప్పేసి ఇంకా మనం కొత్త కంటెంట్ ఉంటే షూట్ చేశాను మామ. ఇంక ఈ రోజు అలాగే ఇంటికాడ కదని చెప్పేసి ఇది చేయడానికి చాలా టైం పట్టేస్తుంది మామ. నేను ఎప్పుడు మధ్యాహ్నం 2ంటికి మొదలెడితే దగ్గర దగ్గరగా సాయంత్రం 6 అయిపోయింది మామ. వీడియో అయినప్పటికీ చాలా లేట్ అయిపోయింది. వీడియో అయ్యాక అప్పుడు ఫ్రెష్ అయ్యాను మామ. కిందకి వచ్చి అప్పుడు ఫ్రెష్ అయ్యి మళ్ళీ మా డాడీ సెంటర్ లో కనమంటే సెంటర్ లోకి వెళ్ళి వచ్చాను. ఈ రోజు ఇంటికి వచ్చాక ఎందుకో కానీ బయటకు వచ్చింది తినాలనిపించింది మామ. ఈ రోజు ఏంటో మరి. మళ్ళీ తీరా పోసి రెండు చల్లగానే ఉంటాయి మామ. ఫ్రిడ్జ్ లోని పెడతాను అది ఓట్ మీల్ అనేది. మళ్ళీ బయట చలి ఎక్కువ ఉన్నది. కానీ ఎందుకో కానీ ఇలాంటివి జరిగినప్పుడే నాకు నేనే అర్థం గానో ఏంటో గానీ బయటకు వచ్చి ఎందుకు తినాలనిపించింది ఏంటో తెలియదు మరి ఈ రోజు. అంతే ఉంటా మరి. బాయ్ మామ.